కాంగ్రెస్ జెండా కూడా జాతీయ జెండాను పోల్చే ఉంది. అది వాళ్ళకి అభ్యంతరంగా అనిపిస్తూ ఉంది. నిజంగానే ఒకవేళ గాంధీకి దేశం మీదనే ప్రేమ ఉంటే, నెహ్రూకు దేశం మీదనే ప్రేమ ఉంటే, కాంగ్రెస్ జెండా లాగానే జాతీయ జెండా రూపొందించాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ విషయం ఏంటంటే భయ్య, జాతీయ జెండాలో చక్రం ఉంటుంది, కాంగ్రెస్ జెండాలో చెయ్యి ఉంటుంది, రంగు ఒకటిగా. రంగు ఒకటే. ఇప్పుడు నేనున్నా, నువ్వు కొంచెం లావున్నావు, నేను కొంచెం బక్కగున్నా. మన గుణాలు ఒకటైనంత మాత్రాన మనం చేసే రణం ఒకటై ఉండదు. మన గుణాలు ఒకటైనంత మాత్రాన ఇద్దరం మనుషులమే అనుకుంటే ఎట్లా? నువ్వు దొడ్డే ఉంటావు, నేను సానమే ఉంటాయి, అంతే కదా. నీ గుణం నా గుణం కలవచ్చు, కానీ ఇద్దరం చేసే పని కలవాలంటే కుదరదు. కాబట్టి అప్పుడున్నటువంటి సందర్భాలలో రెండోటి, ఆ జాతీయ జెండాను నేసింది ఎవరు మరి? నేసిన ఆయన హిందువు కదా. మరి ఎందుకు అప్పుడు నేసినటువంటి ఆయన హిందువు కాదు, ఆ జెండా కరెక్ట్ కాదు, ఆయనకు తెలివిలేక నేసిండని చెప్పురు, మరి ప్రకటించారు. అట్లా వద్దు అంటారు అంటే ఆయనకు తెలియలేదు అన్నట్టు కదా. ఆ మాట ఒప్పుకొని ఆయన చేసింది తప్పు అని చెప్పాలి. ఇక్కడ బీజేపీ మెల్లమెల్లగా వాళ్ళు అనుకున్న స్థాయిలో గతంలో ఒక సీట్ నుండి మొదలై ఇప్పుడు దేశాన్ని పాలించే కాడికి వచ్చారు. గతంలో చిన్న చిన్న దాడుల నుండి ఇప్పుడు చంపుకునే కాడికి, సాగుకునే కాడికి మొదలైంది వాళ్ళ ప్రస్తావన. రేపటి రోజు ఇది ఇట్లనే కొనసాగుతాయి. ఈ పరంపర అంతా కూడా దేశం మొత్తం నాశనం అవుతుంది అని చెప్పేసి అందరూ నోటి మాటలకే అంటా ఉన్నారు, కానీ ఆచరణలో చూపిస్తలేరు. వాళ్ళకి ఏం చెప్తారు మరి? అంటే నేను ఏమంటున్నానంటే, ముందుగా ఇక్కడ మారాల్సింది ఒకటే భయ, ఈ దేశంలో ఉన్నటువంటి యువత అంబేద్కర్ వాదం అని చెప్పి చిందులు వేస్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరైనా, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా క్లియర్గా అంటున్నమాట. అంటే నేనేదో అదని చెప్పట్లేదు, నేనేదో అదని చెప్తలేను, నాకేదో తెలుసు అని చెప్తలేను. నాకు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల నేను అవి చూస్తున్న సందర్భంలో నాకు కలిగినటువంటి అభిప్రాయం మాత్రమే చెప్తున్నా. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా పర్వాలేదు. వాస్తవం మాట్లాడుతందుకు చదువు రావాల్సిన అవసరం లేదు, వాస్తవం మాట్లాడుతందుకు నేను జైలుకు పోవాల్సిన అవసరం లేదు, వాస్తవం మాట్లాడుతందుకు నేను యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నేనేదో ఇంకేదో త్యాగం చేసి నేను పిక్కడలు కడతాను చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, దేశం నాశనం అయిపోతుందనేటువంటి సందర్భంలో జంజీ ఉద్యమం వచ్చింది తెర మీదకి. ఒక 26 రోజుల పాటు అంగర్ స్ట్రైక్ చేశారు ఢిల్లీలో. అన్నలు లేరు, ఆపరేషన్ కగార్ విజయవంతమైందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది అందరం చూసినాం కదా. ప్రకటించిన తర్వాత మొన్న 15th ఆగస్టు రోజు ఎర్రకోట కాడ జెండా ఎగిరేసుకుంటా నరేంద్ర మోడీ, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు అంటే, ఈ దేశంలో ఇంకా మేధో మావోయిస్టులు ఉన్నారు, మేధో మావోయిస్టుల వల్ల ఈ దేశానికి ముప్పు ఉంది, వాళ్ళని ఏకాకి చేయాలని మాట్లాడుతాం కదా. తుపాకులు పట్టిన అన్నలను చంపేసినాం, కానీ మైండ్లనే వెపన్ చేసేటువంటి అన్నలను చంపలేకపోయినాం, వాళ్ళని దూరం చేయాలని చెప్తున్నాడు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఎవరు మరి అంగర్ స్ట్రైక్ చేసినటువంటి సోనం వాంగ్చుక మావోయిస్ట్, లేదు అజిత్ దిస్కే అనేది కాక్రోచ్ పార్టీ జనతా, ఇప్పుడు నిజం మాట్లాడుతున్నటువంటి నాగేశా, లేకపోతే నిజం మాట్లాడుతున్నటువంటి రామనరసేన, లేకపోతే పొద్దున్న లేస్తే తెలంగాణ బాగుండాలని చెప్పి కొట్లాడుతున్నటువంటి పృథ్వీరాజ్ అన్న, ఇంకెవరు మరి? ఇప్పుడు మీరు మేధావితత్వంతో ఆలోచించి ప్రజలు బాగుండాలి, ప్రజల మేలు కోరాలనేటువంటి ప్రభుత్వాలు అయితే మీకు కావు. ఎవరైతే వాస్తవాలు మాట్లాడతారో, ఎవరైతే నిజం మాట్లాడతారో వాళ్ళంతా మేధో మావోయిస్టులు అయితే భూమి మీద ఎవరు ఉండాలి మరి? ఆకలైనోడు ఖచ్చితంగా అడుగుతాడు. ఆకలితుందని అడగడం కూడా మావోయిజం అయితే ఎట్లా? ఎంత క్లారిటీగా, ఎంత బలమైనటువంటి అంశం అలా దిమాకు చిక్కింది చూడు. అడగడం కూడా విప్లవమే. అలాంటప్పుడు మీరు విప్లవాన్ని ఎట్లా అంతం చేస్తారో అంటున్నా నేను. సాధ్యమయ్యేటట్టే కనబడతాం. ఎట్లా సాధ్యమవుతుంది పెద్దన్న? అంటే అందరూ మౌనంగా ఉన్నప్పుడు అడిగే వాళ్ళని అరెస్ట్లు చేసి, లాఠీ చార్జీలు చేసి కొంతమందిని బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తప్ప వాళ్ళకి మద్దతుగా మరొక పార్టీ రావట్లేదు, మరొక వ్యక్తి రావట్లేదు. అంటే నేను ఒక విషయం అయితే చెప్తాను. నేను ఆపరేషన్ కగార్ అయిపోయిందని వాళ్ళు విజయం సాధించిన కేంద్ర ప్రభుత్వం అని వాళ్ళు మాట్లాడిన తర్వాత, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఢిల్లీ వ్యవస్థలో, ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక పెద్ద యుద్ధమే చేశారు. పెద్ద రక్తపాతమే జరిగింది. ఆ రక్తపాతం ఊహించరు ఎవరన్నా ప్రపంచంలో? లేదు. ఆ ఉద్యమం వస్తుందని అనుకురా, కలనన్న కన్నా రాపోని లేదు. బీజేపీ చేతుల్లో ఉందిగా రాజ్యం, పలానా జరుగుతుందని అంచనా వేయగలిగిరా? లేదు. విప్లవం పోయింది అన్నారు. చెంజి విప్లవం వచ్చింది కదా, విజయాన్ని వచ్చుడే విజయాన్ని సాధించింది కదా. మేము ఇంత నియంత్రణమైనటువంటి మాతోనే రాజీనామా చేయించిర్రు, అందుకోసమనే ఇది మైండ్లో పెట్టుకొని ఆయన ఏమన్నాడు మొన్న జెండా ఎగరేసేటప్పుడు ఎర్రకోట దగ్గర, మేధో మావోయిస్టులు ఉన్నారు, తుపాకులు పట్టుకున్న అన్నలను చంపినాం, కానీ మైండ్ని వెపన్ చేసేటువంటి అన్నలను ఇంకా చంపలేదు, వాళ్ళని చంపాలని ఇంటిచ్చి మాట్లాడుతాడు. ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడు? అధర్మేంద్ర ప్రధాన్ని ధర్మంగా సస్పెండ్ చేయవలసి వచ్చింది కాబట్టి. అధర్మంగా అయితే చేయకూడదు, ధర్మంగా చేసిరు, ధర్మాన్ని మేము కూడా ఒప్పుకోవాలనేటువంటి సిచ్యువేషన్లోకి వాళ్ళు వచ్చారు.